ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించినటువంటి మనకి ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఒక ఆర్టికల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఆర్టికల్స్ ఏంటి? ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అని మనం ఈరోజు చూసుకుందాం. ఉగాదికి మరో డిఎస్సి అని మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది ప్రచురించడం జరిగింది. ఈనాడు మెయిన్ ఎడిషన్‌లోనే మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది రిలీజ్ చేశారు. సుమారుగా అయితే 3600 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం అని కూడాను మనకి ప్రచురించడం జరిగింది. క్రిందటి సంవత్సరం అలాగే నిబంధనలే ఈసారి కూడా అమలు అని మనకి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్రిందటి సంవత్సరము అలాగే నిబంధనలు అంటే క్రిందటి సంవత్సరం సిలబస్ అయితే ఏది ఉందో ఈ సంవత్సరం కూడాను ఈ యొక్క జనరల్ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ఎటువంటి మార్పు జరగలేదని చెప్తున్నారు. అలాగే మనకి డిఎస్సి వెబ్సైట్లో ప్రస్తుతానికి చూసుకుంటే స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ను మాత్రమే వాళ్ళు అప్లోడ్ చేశారు. అయితే ఈ జనరల్ డిఎస్సి నోటిఫికేషన్కి అయితే పాత సంవత్సరం అంటే తొలి సంవత్సరం 2025లో రాసిన సిలబస్సే ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుందని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు సిలబస్ గురించి అయితే కొందరు మారిందేమో అనుకుంటున్నారు. స్పెషల్ డిఎస్సికి మారింది కదా, అలాగే జనరల్ డిఎస్సి కూడా మారే అవకాశం ఉంటుందేమో అనుకున్నారు. కానీ ప్రస్తుతానికైతే సిలబస్ ఏమీ మారలేదండి. ప్లాన్ ప్రకారంగా అయితే మీరు రెడీ చేసుకోండి. ఉగాది అంటే నెక్స్ట్ మనకి మంత్ 20th లోపలైతే మనకి కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఉగాది నాడుకైతే కన్ఫర్మేషన్ చేసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడానికైతే విద్యాశాఖ ఏదైతే కసరత్తు చేసింది. అలాగే ఈ యొక్క జిల్లాలకు సంబంధించిన వేకెన్సీ లిస్టులు కూడాను వాళ్ళంతా కూడాను ప్లాన్ చేసేసుకొని మనకి నోటిఫికేషన్ ఇవ్వడానికైతే రెడీ అవుతున్నారు. కాబట్టి అభ్యర్థులు సిలబస్ ప్లానింగ్ ప్రకారంగా మీరు చదివేసుకుంటే బెస్ట్ చాయిస్ మీకే వస్తుందండి. బెస్ట్ మార్క్స్ అలాగే మనకి జాబ్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఈ సంవత్సరం సిలబస్తో పాటు నిబంధనలు ఈసారి అమలు చేస్తారు. నిబంధనలు ఏంటంటే తొలి సంవత్సరం 2025లో చూసుకుంటే వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నారో చూసేసుకోవాలి. మీరు ఎస్ఏకి ఇస్తారా లేకపోతే ఎస్జిటికి ఇస్తారో కాన్ఫిడెంట్గా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందులో ఆలోచించి మాత్రమే సబ్మిట్ చేయండి. అలా కాకుండా మనకి ఎడిట్ ఆప్షన్ వచ్చేటప్పుడు అయితే ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి అవకాశాలు లేదు. అలాగే గత డిఎస్సి 2025 చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులకి ఎస్సీలో సెలెక్ట్ అయినా కూడాను వాళ్ళు ప్రిఫరెన్స్ ఎస్జిటికి ఇవ్వడం వలన వాళ్ళు జాబులు కూడా కోల్పోయి చాలామంది అయితే బాధపడ్డారు. అటువంటి ప్రాబ్లం లేకుంటే గవర్నమెంట్ ముందులే చెప్పేసిందండి. మీ యొక్క నిబంధనలు అప్పుడు ఏ నిబంధనలు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే నిబంధనలు ఉంటున్నాయి. అలాగే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే క్లారిటీగా చెక్ చేసుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, మీరు ఏ జిల్లాకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జిల్లాలో మీ కేటగిరీలో పోస్టులు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మాత్రమే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు సబ్మిట్ చేయండి. అలా కాకుండా మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు జాబ్ ఒకవేళ రెండింటిలో సెలెక్ట్ అయిన తర్వాత మాకు అది ఇవ్వండి అనేసి మీరు కోర్టులు వెనక్కి తిరిగినా లేకపోతే మెయిల్స్ ద్వారా విద్యాశాఖకు పంపించినా కూడాను వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. 2025లో జరిగినటువంటి కారణం అదే జరిగింది. వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి, మేము ప్లాన్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే మీరు నియమ నిబంధనలను రాసి పెట్టాము, అయినా సరే మీరు అది అడగడం కరెక్ట్ కాదనేసి వాదించడం జరిగింది. అటువంటి సమస్య లేకుండా ఉండాలంటే మీరు ఇప్పుడు ఎస్జిటికి ఇస్తారా ఎస్ఏకి ఇస్తారా ఆ ప్రిఫరెన్స్ అనేది మీరు ఆర్డర్ చూసుకొని మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే ఫస్ట్ చెప్పేస్తుంటారండి నిబంధనలే కూడా క్లారిటీగా ఉండాలనేసి కూడాను అమలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి సిలబస్ ఎటువంటి మార్పులు లేవు. నిబంధనలు కూడాను పాత సంవత్సరంలో ఎలా ఉన్నాయో అలాగనే ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసిందండి. విద్యాశాఖ ఏంటి కసరత్తు చూసిందంటే ఈ యొక్క వేకెన్సీని కలెక్షన్ చేసేసింది. మ్యాక్సిమం అందరూ కూడాను 10,000కి పోస్టులు అయితే చెప్పారు. అది ఏ విధంగా అంటే రిటైర్మెంట్ పర్సన్స్ని బేస్ చేసుకుని మాత్రమే చెప్పారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ 3,600 ఫిగర్ ఉంది కదా, ఈ ఫిగర్కి దగ్గరగానే ఒక 100 అటు ఇటు అన్నట్టుగా ఉంటాయి తప్ప మనం అనుకున్నట్లుగా 10,000 వేకెన్సీలు అయితే రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు. ఓకే, అలాగే ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్కు ప్రణాళిక సిద్ధం చేసిందని ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలు పాఠశాల విద్యాశాఖ సేకరించింది. ఆల్రెడీ సేకరించడం జరిగిపోయిందండి. ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయని సేకరించారు. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరొక కొద్ది రోజుల్లో మాత్రమే రిలీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అది కూడా ఉగాది నాటికి అయితే క్లారిటీ వచ్చేస్తుందని చెప్తున్నారు. మేబీ మనకి ఈ ఉగాదికి మనకి జాబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుందని చెప్పారు కదా. ఇవన్నీ కూడా మనకి మార్చిలోనే జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది అనేసి మనకు అది చెప్పడం కూడా ఈనాడు పేపర్ చెప్పింది. అయితే ఎలక్షన్ కోడ్కి ముందులే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసేస్తారంటే రిలీజ్ చేసిన తర్వాత మనకి ఎలక్షన్ కోడ్ వచ్చినా నో ప్రాబ్లం అండి. 90 days ప్లాన్ ప్రకారంగా మనకు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత
ఆ ఎలక్షన్స్ జరగడము, అది రిజల్టు చాలా టైం పడుతది గాబట్టి, మేబీ మనకి ప్లాన్ ప్రకారం అయితే 90 డేస్ వచ్చే అవకాశాలుంటాయి. ఉగాదికి నోటిఫికేషన్ వస్తదనేసైతే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే మనం చూడాల్సిందే. మనం ఇప్పటి నుంచే ప్లాన్ అయితే మీరు చేసేసుకోండి. ఏ మాత్రం కూడా నెగ్లిజిబుల్ ఎవరు కూడా చేయొద్దు. అలాగే ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్, అలాగే సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి పాఠశాల నుండి ప్రాథమికంగా వివరాలు తీసుకున్నారండి. అలాగే ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే వీటన్నిటిలో కలిపి 1200 వరకు అయితే ఖాళీలు రానున్నాయనేసని. అలాగే ఇవి కాకుండా పంచాయతీరాజు, పురపాలక, ప్రభుత్వ పాఠశాలలో 1700 పోస్టులు ఉండనున్నాయని కూడాను మనకి వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే ప్రత్యేక విద్యా పోస్టులు 700 వరకు కూడా భర్తీ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో మనకి 16,347కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2025లో డీఎస్సీలో వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే అందులో 15,941 మంది సెలెక్ట్ అయ్యారు. రిమైనింగు పర్సన్స్ అనే వాళ్ళు అందరూ కూడాను ఆయా కేటగిరీలో ఆ డిస్ట్రిక్ట్‌లో తగినటువంటి అభ్యర్థులు లేకపోవడం వల్ల అది క్యారీ ఫార్వర్డ్ 2025కి అయింది కదా! ఆ క్యారీ ఫార్వర్డ్ అయిన పోస్టులు కూడాను మనకి ఈ 2026లో రిలీజ్ అవుతున్నటువంటి డీఎస్సీ నోటిఫికేషన్‌లు వస్తాయి. లేకపోతే ఏం చేస్తారనేది మనం వెయిట్ చేయాల్సిందే. అయితే దీనిపైన క్లారిటీ మనకి నోటిఫికేషన్ వచ్చినాకే తెలుస్తుంది. అయితే మిగిలినవి కూడాను ఈసారి ఇవ్వనున్నారనేసనే సమాచారం ఉంది. అయితే చూడాలి. అయితే ఆ మిగిలిపోయినటువంటి కేటగిరీ పర్సన్స్‌కి సంబంధించినటువంటివి ఈ ఇయర్‌లో మనకి రిలీజ్ అవుతాయా లేదనేది అది కూడా చూడాల్సిన విషయమే. సిలబస్‌లో మార్పు లేదనేసి ఆల్రెడీ చెప్పాం. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అండి. కొద్ది రోజుల క్రితం మనకి ప్రతి ఒక్కరికి కూడాను ఇది ఒక పేపర్‌గా ఇస్తారనేసి మనకి చెప్పడం జరిగింది. అయితే తగినంత టైం లేకపోవడం వలన ఆ టెస్ట్‌లు ఈసారి లేవు అనేసి కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే ఆంగ్ల భాష ప్రావీణ్యము అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి, అలాగే కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్‌లు ఈ 2 టెస్ట్‌లు కూడా మనకి డీఎస్సీలో ఒక పేపర్‌గా నియమిస్తారని కండక్ట్ చేస్తారని కూడా విషయం మనకి వాళ్ళే చెప్పారు. అయితే తగినంత సమయం లేకపోవడం వలన ఇది టెంపరరీగా అండి. తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఈసారికి మనకి ఈ యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అలాగే కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉన్నాయి కదా! ఈ టెస్ట్‌లని వాళ్ళు ఈ డీఎస్సీకి అమలు చెయ్యరు అన్నట్టుగా అయితే చెప్తున్నారు. అయితే దీనిపైన క్లారిటీ మనకు నోటిఫికేషన్ వస్తే వచ్చేస్తది. అయితే ప్రస్తుతానికైతే ఇది లేదనేసనే మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రత్యేక ఒప్పంద టీచర్లకు వెయిటేజీ అని క్వెషన్ మార్క్ ఇచ్చారండి. ఏంటి ఈ వెయిటేజీ అనే విషయం చూసుకున్నట్లయితే ప్రత్యేక అవసరాలున్న పిల్లలు చదువుతున్న పాఠశాలలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు కదా! రాష్ట్రంలో 2600 మంది వరకైతే ఉన్నారండి. ఎవరు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్సు. అయితే వీళ్ళకి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిలో అర్హతలున్న 800 మందికి మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయనున్నారండి. అయితే ఎవరికి ఇది అమలు చేస్తారనుకుంటే మినిమమ్ 10 ఇయర్స్ ఉండాలి. ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న అటువంటి స్పెషల్ టీచర్స్ ఉన్నారు కదా! అన్నారు. వీళ్ళు 10 ఇయర్స్ వీళ్ళకి సర్వీస్ ఉండాలి. టెట్ అయితే ఈళ్ళు కంపల్సరీగా అయితే క్వాలిఫై అవ్వాలని కూడా విషయం చెప్పడం జరిగింది. ఇవి ఉంటే మినిమమ్ టైమ్ స్కేలు నిర్ణయం అమలు చేస్తారని కూడా చెప్తున్నాడు. వాళ్ళకి మినిమమ్ టైమ్ స్కేల్ కంపల్సరీగా వర్తించాలంటే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌కి మినిమమ్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలండి. అలాగే టెట్ కంపల్సరీగా అయితే పాస్ అయ్యి ఉంటేనే వాళ్ళకి మాత్రమే మినిమమ్ టైమ్ స్కేల్ అనేది పే చేస్తామని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే పర్మనెంట్‌కి వీళ్ళకి ఉద్యోగం కోసం కావాలంటే, ఈళ్ళు పర్మనెంట్‌గా ఉండాలంటే కంపల్సరీగా అయితే వీళ్ళు డీఎస్సీలో క్వాలిఫై అవ్వాలని కూడాను నిబంధన పెడుతున్నారండి. డీఎస్సీలో క్వాలిఫై అవ్వాలి. అప్పుడు మాత్రమే వీళ్ళు పర్మనెంట్ అవుతారు. అప్పటి వరకు కూడాను వీళ్ళు కాంట్రాక్ట్ బేసిక్‌లోనే వర్క్ చేయాల్సి ఉంటదని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రత్యేక డీఎస్సీలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న టీచర్లకు వెయిటేజీ ఇవ్వడంపై అధికారులు ఇంకా ఆలోచన చేస్తున్నారు అనే విషయం కూడా మనకి చెప్పడం జరిగింది. వీళ్ళు కంపల్సరీగా ఈళ్ళైతే వీళ్ళు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు కదా! వీళ్ళంటే కాంట్రాక్ట్ బేసిక్స్‌లో వర్క్ చేస్తున్నారు కదా! వీళ్ళు కంపల్సరీగా అయితే పర్మనెంట్ జాబ్ వీళ్ళకి అవ్వాలంటే వీళ్ళు డీఎస్సీలో క్వాలిఫై అవ్వాలండి. డీఎస్సీలో క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళు కంపల్సరీగా టెట్ పాస్ అయ్యి ఉండాలి. అలాగే మినిమమ్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి కూడాను. ఒక నియమ నిబంధనలు అనేది కూడా మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.